ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లావణ్య గారు రావులపాలెం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఆత్మ శోధనకై అంతరంగ ప్రయాణం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, నమస్తే అండి అందరికి. నాకు మరొకసారి ఛానల్లో అవకాశం ఇచ్చినందుకు శిరీష మేడంకి థ్యాంక్ యూ, సరిత మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మనం క్లాస్ లోకి వెళ్లే ముందు ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకుని ఆ తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు మూసుకుని వేళ్లలో వేలు పెట్టుకుని కాళ్ళు 2 క్రాస్ చేసుకుని ఎంతో అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందించిన సుభాష్ పత్రిజీ యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతూ చక్కగా మనం చెప్పుకున్న ఈ జ్ఞానం అంతా కూడా విశ్వంలో ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఎంతో అద్భుతంగా ఇవన్నీ కూడా శాటిలైట్ ద్వారా ఎంతో జ్ఞానం అందాలి అందరికి. శ్వాసని గమనిద్దాం. ఓకే మాస్టర్స్, ముందుగా మనం ఆత్మ శోధనకై అంతర్ప్రయాణం అంటే అసలు ఆత్మ అంటే ఏంటో తెలిస్తే మనకి అంతరంగంలోకి ఎలా ప్రయాణం చేయాలి అనేది అర్థమవుతుంది. సో ముందు మనం ఆత్మకు సంబంధించిన జ్ఞానం కొంతవరకు తెలుసుకున్న తర్వాత ప్రయాణం అనేది ఎలా కొనసాగించాలో నేర్చుకుందాం. ముందుగా మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ చెప్పింది భగవద్గీతలో ఆ జ్ఞానం అంతా కూడా ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత నేర్చుకోవడం జరుగుతుంది, చదవడం జరుగుతుంది. కానీ దాని అసలైన అంతరార్థం ఆత్మ జ్ఞానం అన్న విషయం ఈ మధ్యన మనకి పత్రిసార్ వచ్చిన తర్వాతే మనకి ఆ విషయం బాగా వెలుగులోనికి వచ్చింది. అంతకు ముందు పూర్వం అందరూ కూడా యోగులందరూ ధ్యానం చేసుకుంటున్నారు అంటే సన్యాసం తీసుకున్న తర్వాతే ధ్యానం చేసుకోలేమో అన్న ఆలోచనలో ఉండడం జరిగింది. కానీ ఈ ధ్యానం అనేది మనం సంసారంలోనే నిర్వాణం అన్న విషయాన్ని మనకి పత్రిసారు ఎంతో అద్భుతంగా వివరించి మన అందరి ముందుకి కూడా ఈ ధ్యానాన్ని తీసుకొచ్చి ఎంతో సులభతరం చేశారు మాస్టర్స్. అందులో భాగంగానే భగవద్గీత యొక్క సారం ఇంకా ఎంతో లోతుగా దాన్ని అర్థమయ్యే విధంగా మనకి ఇంకా 700 శ్లోకాల నుంచి కూడా మనకి పత్రిసారు 108 శ్లోకాల్ని సెపరేట్ బుక్ లాగా మన కోసం అందరికీ అందించడం జరిగింది. ఆ 108 శ్లోకాల్లో కూడా ఎంతో అద్భుతంగా వివరణ చాలా సులువైన మార్గంలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత యొక్క జ్ఞానాన్ని అందుకుంటూ అసలైన ధ్యానం అంటే ఏంటి, అసలైన ఆత్మ అంటే ఏంటి, ఆత్మకు ప్రయాణం అంటే ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనకి ఈ ధ్యానం ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. కృష్ణుడు చెప్పిన దాంట్లోంచి మనం కృష్ణుడు అర్జునుడితో చెప్పిందంతా కూడా గీతాసారం ఆత్మజ్ఞానం. ఇది ఒక క్షేత్రం మాట అండి. ఆత్మక్షేత్రం అనేది అది ఒక సబ్జెక్ట్. ఇది ఎంతో అద్భుతమైనది. ప్రాపంచికంగా మనం జీవిస్తూ ఇదే అసలైంది అనుకుంటున్నాం. అంటే మన శరీరమే అసలైన ఇదే నిజం అనుకుంటూ ఈ ప్రాపంచకంలోనే ఉంటూ మనం ఇదే సత్యం, ఇదే నిత్యం అనుకుంటూ మన జీవితాన్ని దుఃఖంలోనే ప్రయాణిస్తూ ఉన్నాం. కానీ పత్రిసార్ వచ్చిన తర్వాతే మనకి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అందించిన తర్వాత మనం సాధన చేయడం మొదలుపెట్టాం. సాధన చేసినప్పుడు ఏం జరుగుతుంది మాస్టర్స్, మనం ఎవరో మనం తెలుసుకోగలుగుతాం. అంటే నేను అనేది ఏంటి అంటే ఆల్రెడీ మనందరికీ రమణ మహర్షి ముందుగా చెప్పడం జరిగింది. రమణ మహర్షి ద్వారా కూడా నేను అంటే ఎవరు ముందు తెలుసుకో అంటారు ఆయన కూడా. నేను అనేది ఎవరు అంటే ఏంటి, మనం ఈ శరీరమే నేను అనుకున్న భ్రమలో మనం ఉన్నాం. ఎందుకంటే మనకు పూర్వం నుంచి పెద్దల దగ్గర నుంచి కానీ ఎంతో మంది వేదాంతుల దగ్గర నుంచి కానీ ఈ పూర్వం నుంచి కూడా మనకి చెప్పబడింది సరైన విధానం మనకి క్లియర్ గా ఎవరు
చెప్పలేదు. సో, ఆత్మ అనేది ఒకటుంటది. మన లోపల దాన్ని తట్టి లేపాలి మనం. దాన్ని సరైన మార్గంలో నడిపించాలి అన్న విషయాన్ని మనకెవరు ఇప్పటి వరకు తెలియచేయలేదు. ఓన్లీ మనకి ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఈ విషయాల మీదే మనకి అవగాహన ఎక్కువగా ఉండేది. సో, ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం పత్రి సార్ వచ్చిన తర్వాత మనం ఈ ధ్యానం ఆత్మ అంటే ఏంటి? అంటే నేను అనేది శరీరం. అసలైన నేను అనేది మన అంతరంగంలో ఉంది. అది మనకు తెలుసుకోవాలి అంటే మనం అంతరంగ ప్రయాణం చేయాలి. అంటే అంతరంగ ప్రయాణానికి ఏంటి దారి? అంతరంగంగా మనం ప్రయాణం చేయాలంటే శ్వాస మీద ధ్యాస. ఇది చాలా కష్టంతో కూడుకున్న పనేమో అని చాలా మంది ఫస్ట్ ఎవరు కూడా ధ్యానం చెప్పగానే గమ్మున వెనకడుగు వేస్తారు తప్ప ముందుకెవరు రారండి. ఎందుకంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. శ్వాసను గమనించడం మనకి ఈ వయసులో కాదు, ఈ ధ్యానం అనేది ఇప్పుడు కాదు అని చాలా మంది కూడా నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. కానీ పత్రి సార్ మనకి ఎంతో ఈజీగా సులువైన మార్గంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనం ఎలాంటి నియమాలు, నిబంధనలు లేకుండా మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్లేస్‌లోనే కూర్చొని చక్కగా సుఖాసనంలో కూర్చుంటూ పడుకునైనా, కూర్చునైనా ఏ టైంలో అయినా కూడా చేసుకోవచ్చు అని ఎంతో మనకి ఫ్రీగా మనకు అందించడం అనేది జరిగింది. ఈ నేను అంటే ఆత్మ, మేను అంటే శరీరం. ఈ రెండిట్ల మధ్య వ్యత్యాసం తెలుసుకున్నప్పుడు మాత్రమే మన అంతరంగంలోకి ప్రయాణం అనేది చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు, ఈ శరీరం గురించే ఆలోచిస్తూ ఉంటాం. శరీరం గురించే మాట్లాడతాం. శరీరం గురించి ఈ దుఃఖాలు, ఈ కష్టాల గురించే మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఈ శరీరం దగ్గరే ఆగిపోతున్నాం మనం. మనం అందరం కూడా ఈ శరీరం దగ్గరే ఈ ప్రాపంచిక జీవితంలోనే ఉండిపోతున్నాం. బ బుద్ధుడు కనిపెట్టి దుఃఖం నుంచి బయటపడే మార్గం కనిపెట్టాడు. కానీ అది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల దాకా ప్రచారం అయితే జరిగింది వాళ్ళ శిష్యుల ద్వారా, బుద్ధుడి ద్వారా, ప్రభువుల ద్వారా. కానీ తర్వాత మళ్ళా అది మరుగున పడిపోయింది. దాన్ని మళ్ళా పత్రిసారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో, మనందరం కూడా తెలుసుకోవాల్సిందేంటంటే ఇదేమి కొత్తది కాదు. ఇది ఎప్పుడో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు భగవద్గీతలో. సాయిబాబా కూడా చెప్పింది ఇదే. యేసు ప్రభు కూడా చెప్పింది ఇదే. మన అంతరంగంలోకి ప్రయాణం చేయమన్నాడు. అంటే మన లోపలే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే దాన్ని క్లియర్‌గా మనకి చెప్పడం జరిగింది. మనం ప్రాపంచికంగా వెతుకుతున్నాం ఆనందం కోసం, ఆహ్, ప్రాపంచికంగా సుఖాల కోసం, మనం భగవంతుడి కోసం బయట వెతుక్కుంటున్నాం. కానీ బయట కాదు. మన అంతరంగంలోకే ప్రయాణం చేయాలి. అంటే మన ఆత్మ అనేది ఒకటుంది. అది మనల్ని నడిపిస్తుంది. ఆత్మ అంటే ఏంటి? మన ఊపిరి ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు. పుట్టినప్పుడు మాత్రమే పట్టించుకుంటాము. చనిపోయినప్పుడు మాత్రమే ఆ ఊపిరిని గమనిస్తాం. మిగిలిన టైం అంతా మనం పట్టించుకోవట్లేదు. కానీ ఆ ఊపిరంటే శ్వాస. శ్వాస అంటేనే మనకి ఈ శరీరాన్ని నడిపించేది. దానికి వాహకంగా మనం తెచ్చుకున్నాం. ఈ శరీరాన్ని ఆత్మకి వాహకంగా మనం తెచ్చుకున్నాం. సో, అది అసలైన విషయం మనకి తెలియాలి అంటే, దీని అంతరార్థం పూర్తిగా మనం తెలుసుకోవాలంటే, మనం అంతరంగ ప్రయాణం చేయాల్సిందే. అది ఎలాగంటే శ్వాసను గమనిస్తూ, మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ, ఎలాంటి ఆలోచనలొచ్చినా కట్ చేస్తూ చక్కగా కళ్ళు మూసుకొని మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన అంతరంగంలోకి ప్రయాణం అనేది మనకి స్లోగా అర్థమవుతుంది. అప్పుడు ధ్యానం చేసుకుంటూ, మనం సాధన చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మన లోపల ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలా నాకు ఫస్ట్ సిట్టింగ్‌లో నాకొచ్చిన అనుభవం ఏంటంటే, ఈ అంతరంగ ప్రయాణానికి సంబంధించి టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ పాయింట్ కూడా నేను చెప్తాను మాస్టర్స్. ఫస్ట్ సిట్టింగ్‌లోనే నాకు ధ్యానంలోకొచ్చినప్పుడు లోపల నుంచి విపరీతమైన ఆనందం. అసలు నేను అంతకుముందు ఎప్పుడు కూడా నేను ఆనందాన్ని ఎప్పుడు చవి చూడలేదు. అంటే ఆనందం ఇంత అద్భుతంగా ఉంటదా? ఈ లోపల ఇంతుందా? అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఇంకా విపరీతమైన ఆనందంతో లోపల ఏదో గంతులేసేస్తుంది. అది నాకు అర్థం కావట్లేదు. బయటికొచ్చిన తర్వాత ధ్యానంలోంచి, ఓహో! ఇదే అనుకుంటాను ఆత్మానందం అంటే. ఎన్నాళ్ళ నుంచి నేను బయట వెతుకుతున్నాను. సాయిబాబా అన్న, గురువులన్న నాకు చాలా ఇష్టం మాటండి. ఇంకా గుళ్ళకెళ్ళిపోవడం, కల్కి భగవాన్ డివోటీ కింద ఉండి భజనలు చేయడం, ఇట్లా బయటే వెతుక్కునేదాన్ని ఆనందం కోసం. కానీ ఏదో వెలితి. లోపల ఎన్ని ఉన్నా మన ఇంట్లో అన్నీ ఉన్నా. కానీ ఏదో వెలితి కింద ఉండేది. ఎప్పుడైతే నాకు ఆనందాన్ని అనుభూతి చెందానో, ఆ రోజు నుంచి నాకు ఇంక ఇదే అసలైన ఆనందం. ఇంక బయట ఎక్కడా లేదు అని రెండో రోజు నుంచే నేను ఫిక్స్ అయిపోయానమాటండి. ఈ ఆనందం నాకు దొరికిందాన్ని ప్రతి ఒక్కళ్ళకి పంచాలి అంతే. ఆ రోజు స్టార్ట్ చేశాను నా ప్రయాణం. ఈ రోజు దాకా నేను కంటిన్యూ చేస్తానే ఉన్నానన్నమాటండి. ఇప్పటికి నేను 17 సంవత్సరాలయింది. ఈ ఆనందాన్ని అనుభూతి చెంది, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ధ్యానాన్ని విడిచిపెట్టలేదు. చెప్పడము మానలేదు. ఎవ్వరికి ఇంక ఈ ఇంటికి ఎవరొచ్చినా సరే, ఏ సమస్య చెప్పినా
ముందు ధ్యానం చేసి ధ్యానంలో చెప్పి ధ్యానంలోనే కూర్చోబెడతానమాట అండి. అంటే దానికి సొల్యూషన్ ఇంకా అదే ఉంది. మీరు ఎంత వెతకండి బయట ఎక్కడ సమాధానం దొరకదు. ఓన్లీ ధ్యానంలోనే దీనికి సమాధానం దొరుకుతుందని ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే నేర్పించేదాన్ని. అలాగే నేను నాకెన్ని పెద్ద పెద్ద సమస్యలు గాని, సిట్యుయేషన్స్ అంటే లెర్నింగ్ అంతే మనకి అవన్నీ వచ్చినా సరే, నేను భగవంతుడిది కృష్ణుడు భగవద్గీతలో చూసి చదివింది ఒకటే నేర్చుకున్నాను. అంటే ఆత్మ ఎదుగుదల కోసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఆత్మకు లెర్నింగ్. మనం స్కూల్‌కెళ్ళి స్కూల్‌లో పాఠాలు ఎలా నేర్చుకుంటున్నాము, మనం ఈ శరీరాన్ని, ప్రాపంచికాన్ని జీవించాలి అంటే ప్రాపంచికంగా విద్య అది అవసరం. సో, మన ఆత్మ గురించి మనకు తెలియాలంటే ఆత్మ విద్య అనేది ఒకటుంది. ఆత్మకు విద్య ఎక్కడ దొరుకుతుంది మనకంటే, ఈ శ్వాసను పట్టుకొని మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఈ ఆత్మ విద్యను తెలుసుకోగలుగుతాం. ఈ అసలైన ఆత్మ శాస్త్రం గురించి మనకి పూర్తిగా అర్థమవుతుంది. మనం ఎక్కడ వేరే వాళ్ళ దగ్గరికెళ్లి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు, మన సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఆ సమస్యలకి సొల్యూషన్ మన దగ్గరే ఉంది. మనకేమైనా అనారోగ్యం వస్తే దానికి సంబంధించిన సొల్యూషన్ మన లోపలే ఉంటుంది. మనకేదైనా బాధొచ్చినా దాని నుంచి దుఃఖం నుంచి బయటపడడానికి ఆ లోపల వెతుక్కోవాలన్నమాటండి. ఆ దుఃఖం నుంచి కూడా బయటపడే మార్గం మన లోపలే ఉంది. ప్రతి దానికి కూడా దీంట్లోనే సొల్యూషన్ ఉంది. ఎక్కువ నేను ఈ 17 సంవత్సరాలు చేసింది ఏదైనా ఉంది అంటే అది అంతరంగ ప్రయాణమేనండి. అందువల్లే నాకు ఈ టైటిలు ఏం చెప్పాలి మేడం అడిగినప్పుడు సడెన్‌గా నాకు ఐడియా రాలేదు. కరెక్ట్‌గా మార్కెట్‌లో ఉన్నాను. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏ టాపిక్ గురించి చెప్పాలి? అనుకున్నప్పుడు కరెక్ట్‌గా లోపల నుంచి ఇదే వచ్చింది వర్డ్. వెంటనే ఆ మార్కెట్‌లోంచి మీకు ఆ వర్డ్ చెప్పేసాను. ఆత్మ శోధనకై అంతరంగ ప్రయాణం అని. అంటే నేను ఇన్నాళ్ళ నుంచి ఏదైతే చేశానో అదే మీకు చెప్తున్నానన్నమాట. ఇప్పుడు మనం కొన్నాళ్ళు చేసిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ తగ్గిన తర్వాత చాలా మంది విడిచిపెట్టేస్తారు దీన్ని. కానీ ఇది హెల్త్ గురించో, లేదంటే మన మన ఆర్థిక ఇబ్బందుల గురించో, లేదంటే మన ఇంట్లో సంబంధ బాంధవ్యాల్లో వచ్చిన డిస్టర్బెన్స్ గురించో అనేది కాదన్నమాటండి ఈ ధ్యానం అనేది. ఇది కంప్లీట్‌గా మన ఆత్మ ఎదుగుదల కోసం ఈ ధ్యానం నేర్చుకోవాలి. అది మనం ఫస్ట్ రోజే గట్టిగా మనం ఫిక్స్ అయిపోవాలి. ఏదో వచ్చేమా, వెళ్ళిపోయామా, నేర్చుకున్నామా అన్నట్టు కాకుండా ఇది ఆత్మ ఎదుగుదల కోసం వచ్చింది. అంటే ఇది గత జన్మల నుంచి ఏదైతే మనం ఆ జ్ఞానం తెచ్చుకున్నామో, ఈ జ్ఞానాన్ని మళ్ళా తర్వాత జన్మలకి మనం తీసుకెళ్లాల్సి ఉంది కాబట్టి ఇదే అసలైన జ్ఞానం. దీంట్లోనే మనకి అసలైన ఆనందం ఉంది. దీంట్లోనే మనకి అసలైన తృప్తి అనేది ఉంది. అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నుంచి నేను ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగిందన్నమాటండి. ఏ రోజు కూడా నేను విడిచిపెట్టలేదు. టైం ఉన్నప్పుడల్లా గంటలు, గంటలు సాధన చేసేదాన్ని. టైం ఉన్నప్పుడల్లా విపరీతంగా వీడియోలు వినేదాన్ని. నాకు అందరి ఎక్స్‌పీరియన్స్‌లు వినడం, వీడియోలు వినడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాటండి. ఆ వీడియోలన్నీ వింటూ ఉంటే ఇన్‌స్పిరేషన్ కింద ఉంటది మనకి. అంటే వేరొకళ్ళ అనుభవం మనకి ఒక సమస్య ఏదైనా వచ్చింది అంటే దాన్ని వాళ్ళ అనుభవం ద్వారా నేర్చుకొని మనం దాటేయొచ్చు. పత్రి సార్ ఎందుకు స్వాధ్యాయం చదవమని చెప్తున్నారు అంటే మనము కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయక్కర్లేకుండానే, ఆ గురువుల యొక్క ఎక్స్‌పీరియన్స్ విన్నప్పుడు, ఆ గురువులు చెప్పింది ఏదైతే చెప్పారో, ఆ మార్గంలోకి మనం దాటేయచ్చుమాటండి. అంటే ఆ గురువులు అవన్నీ దాటేసి, అవన్నీ అధిగమించి వచ్చారు గాబట్టి, మనం మళ్ళా ఫస్ట్ నుంచే అవన్నీ చేయక్కర్లేకుండా, అక్కడి నుంచి తీసుకోవాలి అన్న అర్థం మనం తెలియడం కోసం, పత్రి సార్ ఎంతసేపు స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి అనేవారు. సజ్జన సాంగత్యం ధ్యానంలోకొచ్చిన తర్వాత, ఈ సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు, సజ్జన సాంగత్యం చేసినప్పుడు కూడా, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ మెడిటేషన్ ఫ్రెండ్స్‌తోనే సజ్జన సాంగత్యం జరిగేది. ఆ జరిగినప్పుడు ఏం చేసేవారండి, నాకేదైనా చిన్న డౌటొస్తే వాళ్ళ ద్వారా ఆన్సర్ వచ్చేది. వాళ్ళకేదైనా డౌటొస్తే నా ద్వారా ఆన్సర్ ఎళ్ళేది. అంటే ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది, మన ఆత్మ ఒకళ్ళ ఆత్మకి ఒక్కళ్ళకి ఒక్కళ్ళు తెలియజెప్పుకుంటున్నాం. అంటే ఒకళ్ళనొకళ్ళు ఏమైనా బ్లాక్స్ ఉన్నా బయటికి తీసుకురాగలుగుతున్నాం. వాళ్ళకి తెలియాల్సింది మన ద్వారా జరుగుతుంది. మనకు తెలియాల్సిన ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందన్నమాట. అలా ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గానే ఆన్సర్స్ అనేవి రావడం. వాళ్ళ బ్లాక్స్ క్లియర్ అవ్వడం. వాళ్ళకి మామూలు ప్రాపంచికంగా మనం మామూలు వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే దీనికి ఆన్సర్ రాదండి. మనం సజ్జన సాంగత్యం చేసినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ అనేది వస్తది. ఎందుకంటే ప్రాపంచికంగా మాట్లాడే వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా సమస్యొచ్చిందని తీసుకెళ్ళి ఆళ్ళ ముందు తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళేం చెప్తారు ప్రాపంచికంగానే ఆలోచించి చెప్తారు. లేదా ఈర్ష్య, అసూయలతో వాళ్ళకి తోచినట్టు చెప్తారు. అది మనం వాళ్ళ పైకి చూపించేది అంతా ప్రేమే, నిజంగానే నా మీద ప్రేమతో చెప్తున్నారు వాళ్ళు అని మనం ఆళ్ళు చెప్పిన సలహాను తీసుకుంటాం. కానీ అది మనకి ఇంప్లిమెంట్ అవ్వదిక్కడ. సో, అది మనం కరెక్ట్ కాదనమాటండి. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా వచ్చినప్పుడు, మన అంతరంగంలోకే మనం ప్రయాణం చేయాలి. అదే నేను చేశాను. ఎప్పుడు నాకు ఏదొచ్చినా, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా, ఏదైనా ఒక డౌటొచ్చినా, దాని క్లారిఫికేషన్ కోసం ఫస్ట్ నేను ధ్యానంలో కూర్చుండిపోతాననమాటండి. వెంటనే నా లోపల నుంచి నాకు కామ్ అవ్వాలన్నా, కూల్ అవ్వాలన్నా, లేదంటే దానికి ఆన్సర్ రావాలన్నా వెంటనే దానికి సొల్యూషన్ అలా వస్తదనమాటండి.
సో ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఎక్కడైతే ఉంది అని మనం వెతుక్కుంటున్నామో బయట ఎక్కడా లేదండి. అన్నిటికీ కూడా ఆన్సర్స్ మన అంతరంగంలోనే ఉన్నాయి. సో మన ఆత్మ శోధనకి అంతరంగ ప్రయాణం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ మాట అండి. మనం ఓన్లీ మన సమస్యల గురించే కాకుండా మన ఆత్మ ఎదుగుదల కోసం కూడా ఈ అంతరంగ ప్రయాణం అనేది కంటిన్యూ నిరంతరం చేస్తూ ఉండాలి. ఇది ఈ జన్మలోనే మనం కంప్లీట్ చేసుకునేది కాదు మాస్టర్స్. ఇది గత జన్మల నుంచి మనం తెచ్చుకున్నాం కాబట్టి ఈ జన్మలో ఎంతో అద్భుతంగా ఈ ధ్యానాన్ని అందుకున్నాము. మనం అందరికీ చెప్పగలుగుతున్నాము. మనం ఇంకా ముందుకు దీన్ని తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎంతో మంది ఛానల్స్ ద్వారా చక్కగా ఎంతో అద్భుతంగా ఇంకా తెలియని వాళ్ళకి తెలియజెప్తూ ఎంతో మంది ఈ చెప్పలేని భయాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తూ ఎంతో అద్భుతంగా ఈ ఛానల్స్, శాటిలైట్స్ ద్వారా కూడా ఈ ప్రచారం అనేది బాగా జరుగుతుంది మాస్టర్స్. ఇదంతా కూడా పత్రి సార్ నిజంగా కన్న కల ఇదంతా కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవుతూ ఎంతో అద్భుతంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఈ కృష్ణుడు చెప్పింది ఏంటి అసలైన అర్థం. ఇప్పుడు రామాయణంలో రాముడు చేసింది, సీతాదేవి చేసింది ఏంటండి? సీతాదేవి ఆ ఆత్మజ్ఞాని, లక్ష్మణుడు ప్రాపంచికం మాటండి. సో సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆవిడకి ఏమీ కాలేదు. ఎందుకని కాలేదు అంటే ఆవిడ ఆత్మజ్ఞాని కాబట్టి, అంటే ఆవిడ పూర్తిగా తెలుసుకుంది. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మనన్న విషయం తెలుసుకుంది కాబట్టి ఆవిడ నిజంగా అగ్ని ప్రవేశం చేసినా గాని ఆవిడకి ఏ అగ్ని కాదు కదా, ఏది కూడా ఆవిడని టచ్ చేయలేదు. సో అలాగ మనం పూర్తిగా ఆత్మన ఎరుకుతో మనం జీవించినప్పుడు మాత్రమే మనకేమీ జరగదు. అలాగే ఇప్పుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఎంత ఇబ్బంది పెట్టి కన్న కొడుకైనా సరే ప్రహ్లాదుడిని ఎన్ని సార్లు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతను గట్టిగా నమ్మాడు ప్రహ్లాదుడు. ఏమని? నేను ఒక ఆత్మని. ఆత్మకి చావు లేదు. సో నువ్వు ఎంత చేసినా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, నదిలో పడవేసినా, మంటల్లో కాల్చివేసినా, అయ్యో ఒక ఏనుగులతో తొక్కించినా, బాణాలతో గుచ్చేసేలా చేసినా, కానీ అతనికి ఏం జరగదు ప్రహ్లాదుడికి. ఎందుకు? అతను గట్టిగా నమ్మాడు. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మనని. సో అలాంటి భావంతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకోవడం వల్ల మనకు ఒక అవేర్‌నెస్ వస్తుంది. అంటే అది పూర్తిగా ఆత్మనన్న సత్యాన్ని పూర్తిగా తెలుసుకొని అంతరంగం ద్వారా మనం అది కరెక్ట్ అని నమ్మినప్పుడు మాత్రమే మన చుట్టూరా మనల్ని ఎంతమంది ఏమి డిస్టర్బెన్స్ చేసినా సరే మనకి ఏమీ జరగదు అన్న విషయాన్ని వాళ్ళ ద్వారా కూడా మనం ఒక మెసేజ్ లా తీసుకోవాలన్నమాట. ఇది అందరూ మనకి పురాణాల్లో చెప్తున్నారు. కానీ కథల కింద, కాలక్షేపాల కింద విని వదిలేస్తున్నాం. కానీ కథల కింద వినేసి వదిలేయడం కాకుండా దాన్ని మన జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు సీతాదేవి స్టోరీ అయినా సరే, కృష్ణుడి స్టోరీ అయినా సరే, ఈ ప్రహ్లాదుడి స్టోరీ అయినా సరే, ఇదంతా కూడా మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని మన జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రమణ మహర్షి కూడా నేను శరీరాన్ని కాదు ఆత్మని అని ప్రతి నిత్యం ఆయన చెప్తూనే ఉంటారు. అలాగే ఆయనకి క్యాన్సర్ వచ్చినా సరే కింద పడిపోతే పురుగులను తీసి మళ్ళా ఆ పుండు మీద వేసుకొని ఆ పుండు ఎన్ని సార్లు ట్రీట్మెంట్ చేద్దామని డాక్టర్స్ వచ్చినా సరే 3, 4 సార్లు వచ్చినా సరే ఆ ట్రీట్మెంట్ కి లొంగదన్నమాట అండి. నాకు అవసరం లేదు, వదిలేయండి వదిలేయండి అంటూ ఉన్నా సరే ఇంకా రమణ మహర్షి ఆ శిష్యులు వాళ్ళందరూ చూసి తట్టుకోలేక ఆయన బాధని ఇంకా తీసుకొచ్చి డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయిస్తారంటండి. అయినా సరే అది పుండు తగ్గిపోతున్నట్టే తగ్గిపోయి మళ్ళీ పక్కన చుట్టుపక్కల వచ్చేస్తా ఉండేదంటండి. ఆయన బాధపడేవారు. అంటే అక్కడ క్లీన్ చేస్తుంటే అక్కడ పురుగులన్నీ చనిపోతున్నాయని బాధపడేవారు తప్ప, ఆయన పుండు గురించి ఆ స్కిన్ పాడవుతుందని గాని, ఆ శరీరం డ్యామేజ్ అవుతుందని బాధపడట్లేదు. కానీ మనం చిన్న దెబ్బ తగిలితే ఈ శరీరానికి ఏదో అయిపోతుందేమో అని మనం ఎంతో ఇబ్బంది పడిపోయి, కంగారు పడిపోయి వెంటనే హాస్పిటల్‌కెళ్ళిపోయి ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడేసి చాలా హంగామా చేసేస్తాం. కానీ అంత శాంతంగా ఉన్నారు అంటే అది నేను కాదు. నేను అన్నది లోపలుంది. అది అసలైంది నేను అనేది ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. సో, తెలుసుకోవడం వల్ల ఆయన దాన్ని అంత ఈజీగా వదలగలిగారు, దాటగలిగారు. ఆ పురుగులను తీసి మళ్ళా ఆ పుండ్ల మీద యేసుకొని అవి వాటిలికి ఆహారం అని చెప్పి ఎప్పుడు నిరంతరం చెప్తూ ఉండేవారంటండి. దాన్ని వదిలేయండి అవి తింటాయి అని చెప్పి. అలాగే యేసుప్రభు కూడా అంతే. సిలువేస్తున్నా సరే ఏం చెప్పాడండి లాస్ట్ సమయం వరకు కూడా ఆయన, "ఈ పాపుల్ని విడిచిపెట్టండి" అన్నాడు. అంటే ఈ పాప్ ఈ వీళ్ళకేమీ తెలీదు, అమాయకుల్ని విడిచిపెట్టండి. వాళ్ళకేమీ తెలీదు అని చెప్పేసి వాళ్ళని క్షమించమని భగవంతుడిని కోరుకుంటూ ఉంటాడనమాటండి. కానీ అలాంటి అద్భుతమైన మనుషులు పుట్టిన మన ప్రపంచంలో కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా అసలైన సత్యం ఏంటనేది. ఈ ప్రాపంచికమే నిజం అనుకుని ప్రాపంచిక మాయలోనే పడిపోతూ మనం దాని వెనకాలే పరుగులు పెడుతున్నాం. ఈ మాయ అనేది మనం భూమి మీదకొచ్చినప్పుడే ఈ శరీరంతో పాటు మనం మాయ అనే దాని మాయలో కూడా పడిపోతూ ఉంటాం మాస్టర్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లిదండ్రులు చెప్పడం వల్ల నీది, నాది
ఇదే శరీరం, ఇదే నువ్వు, ఇదే ఇల్లు, ఇదే అమ్మ, ఇది నాన్న, ఇలా మన ప్రపంచం, మనకు బాండింగ్స్ అనేది క్రియేట్ చేసేసి వాళ్ళు ఇక్కడే ఇదే ఉంది, ఇంక ఇంతకు మించి ఏమీ లేదు. ఏమైనా మనకేమైనా సమస్య వస్తే గుడికెళ్ళడం, మొక్కులు మొక్కడం, భగవంతుడిని అడగడం. ఆయన ఇస్తాడు. అట్లా మనకి పూర్వం నుంచి కూడా ఈ పద్ధతిని అలవాటు చేసేసారు. సో, అసలైన సత్యాన్ని మనకు తెలియలేదు కాబట్టి చిన్నప్పటి నుంచే మనకిది పూర్తిగా మన మెదడులోకి ఎక్కించడం వల్ల ఏం జరిగిందంటే, మనం ఈ శరీరం దగ్గరే ఇరుక్కుపోయాం. సో, మనకి ఏమైనా బాధొచ్చినా, దుఃఖమొచ్చినా గుళ్ళకి వెళ్తున్నాం తప్ప మన లోపలికి మనం ప్రయాణం చేయట్లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేదేంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళండి. ఆ గుడిలో కూడా ధ్యానం చేసుకోండి. అక్కడ కూడా మూలబెరాడు దగ్గర నుంచి మనకి ఆ ఎనర్జీ అనేది అందుతుంది. ఆ గుళ్ళు కట్టింది కూడా ప్రశాంతత కోసం, ధ్యానాలయాల కోసమేనండి. అవన్నీ కూడా ధ్యానం కోసమే కట్టబడ్డాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నాం? ధ్యానం చేసుకోకుండా మిగిలినయన్ని చేసి ధ్యానం ఒకటి వదిలేసి వచ్చేస్తున్నాం. పోనీ ఇంటికొచ్చాక చేస్తున్నామంటే ఇంటి దగ్గర కూడా మనకు టైం ఉండట్లేదని ఏదో ఒక వంకలు చెప్తున్నాం. కానీ అసలైంది ఇది కాదండి. ప్రతి నిమిషం కూడా మనం ఇరుకుతూ ఉంటూ, మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు, మనల్ని మనం మార్చుకోగలుగుతాము. మనకి తెలిసింది మరి కొంతమందికి పంచగలుగుతాం. అదే అసలైన సత్యం. ఈ అంతరంగ ప్రయాణం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ రొటీన్ అయిపోవాలన్నమాట. ఇది మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోవాలి. ధ్యానం అంటే ఏదో ఆ టైంకి కూర్చున్నాము, అరగంట అయిపోయింది లెగిసిపోయాము అని కాకుండా, ప్రతి పనిలోని కూడా ధ్యానంగా చేయడం. పత్రి సార్ ఏం చెప్తారు? ఒక పని చేసినప్పుడు, ఒక వంట వండినప్పుడు, ఒక తిండి తిన్నప్పుడు, ఏం చేసినా సరే మనం ధ్యానంగా చేయాలంట. ధ్యానంలో ఉన్నట్టుగానే భావించి. అంటే ఆ అరగంట కూర్చున్నాము, ఇదే ధ్యానం, ఇదే అంతరంగంలో ప్రయాణం అని అనుకోవాల్సిన అవసరం లేదు. కూర్చోకపోయినా సరే, మనం తిరిగేటప్పుడు, మనం నడిచేటప్పుడు, మన పని చేసుకునేటప్పుడు, వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు కూడా మనతో మనం ఉన్నప్పుడు అదంతా ధ్యానంతోనే సమానం. ఆ స్థితికి మనం రావాలంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలన్నమాట. ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలి అంటే ప్రతి క్షణం మనం శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు ఉంటే పాస్ట్‌లోకెళ్ళిపోతాం. లేదంటే ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోతాం. ఇదంతా కరెక్ట్ కాదనమాట. ఫ్యూచర్‌కి, పాస్ట్‌కి ఎళ్ళినప్పుడు మన ఆలోచన అనేది కరెక్ట్‌గా ఉండదు. అంటే ఆ ప్రెజెంట్ టెన్స్‌లో ఎప్పుడైతే మనం లేమో అది అక్కడ మనం లేనట్టు. మనం ఒక్కడే శరీరం ఉంది. కానీ మన మనసు ఇక్కడ లేదు. సో, మనం ప్రెజెంట్‌లోకి రావడం కోసం ఈ శ్వాసననేది పట్టుకోవాలనేది మనకి పత్రిజీ నేర్పించడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ సాధన చేసుకుంటూ ప్రెజెంట్ టెన్స్‌లో ఉండడం అనేది అలవాటవుతదో, అప్పుడు మనతో మనం ఉండడం అనేది అలవాటవుతుంది. మనం చేసే పనితో మనం ఉండడం అనేది అలవాటవుతుంది. ప్రతి పని మీద శ్రద్ధ అనేది వస్తుంది మనకి. ప్రతి పని ఏకాగ్రతతో చేయడం వస్తుంది. ప్రతి పని పెర్ఫెక్ట్‌గా కుదురుతుందన్నమాట. ఇంకా అక్కడ తిరుగుండదు. మనకు టెన్షన్ పడిపోతూ చేయడం, కంగారు పడిపోవడం, ఆదుర్దా పడిపోవడం ఇయన్నీ పోతాయి. ఎలాంటి టెన్షన్ ఏమీ లేకుండా కామ్‌గా, కూల్‌గా మార్నింగ్ నుంచి ఏమేమున్నాయి ఆ పనులన్నీ చక్కగా అయిపోతాయన్నమాటండి. ఎప్పుడు? మనం శ్వాసని పట్టుకున్నప్పుడు మాత్రమే. లేదు నాకా పనుంది అని చెప్పి హైరానా పడిపోయి, కంగారు పడిపోతే ఆ పని ఇంకా హడావిడితో చేయడం వల్ల ఏమవుతదంటే, పనిలో పెర్ఫెక్షన్ ఉండదు. కంగారుగా చేయడం వల్ల ఇంకో డబల్ పని చేసుకుంటాం. మనం కింద మీద వంపేసుకోవడం గాని, లేదంటే ఇంకా ఆ పని పెర్ఫెక్ట్‌గా కుదరకపోవడం గాని అలా జరుగుతుందన్నమాట. ఏమీ లేదు కూల్‌గా, కామ్‌గా ఉన్న డేలో 24 అవర్స్‌ని చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట మనం. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతదంటే, అలా ప్రెజెంట్ టెన్స్‌లో ఉండి చేసినప్పుడు, మనకి ఇంకా చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఆ టైం సేవ్ అవ్వనప్పుడు పాత్రిజీ ఏం చెప్పారంటే, కళలు నేర్చుకోమంటున్నారు. కళలు ఎందుకు నేర్చుకోమంటున్నారు? కళల వల్ల ఏమవుతదంటే, ఏకాగ్రత పెరుగుతుందండి. కాన్సంట్రేషన్. ఇప్పుడు మనం ఒక పాట పాడాలంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉండి పాడాలి. ఒక ఫ్లూట్ ప్లే చేయాలంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలి. లేదా స్వరం ఒక్క సా అటెళ్ళినా, ఇటెళ్ళినా మనకి రాదు. సరిగమపాలు సరిగ్గా పాడకపోయినా అది సెట్ అవ్వదక్కడ. పాట అనేది పెర్ఫెక్షన్ రాదు. సో, ప్రతి క్షణం కూడా కళలనేది ఎందుకు నేర్చుకోమంటున్నారంటే, ప్రెజెంట్ టెన్స్‌లో ఉండడం అనేది అలవాటవుతుంది. ఆ కళ మీద ఉన్నంత సేపు కూడా మనం ధ్యానంలో ఉన్నట్టే. కానీ కళే ప్ర ధ్యానమని పూర్తిగా అనుకోకూడదు. కళలు నేర్చుకుంటూ, దాన్ని ఆచరణ చేస్తూ, చక్కగా వాటిలి ద్వారా కూడా ధ్యానాన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకొని ఏం చేస్తున్నాం? ఆ ఎనర్జీ తీసుకుంటున్నాం. ఆ ఎనర్జీని సరైన విధంగా ఖర్చు పెట్టట్లేదు. దాన్ని కూడా మళ్ళా అది కూడా లెర్నింగే మటండి. మనకెందుకంటే ఊరికే ధ్యానం చేసేసి మనకి గంటలు గంటలు ధ్యానం చేసాం. మనకి ఎనర్జీ వచ్చింది. ఓకే. నేను హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను మనం అనుకుంటున్నాం. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ధ్యానం చేసుకుంటూ మనం తీసుకున్న ఎనర్జీని ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం కూడా మనకు పూర్తిగా రావాలి అంటే, ఈ శాస్త్రాన్ని పూర్తిగా మనం కంటిన్యూ నేర్చుకుంటూనే ఉండాలి. చేసుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ, ఈ కళలనేవి నేర్చుకుంటూ, కళల మీద ఫోకస్ పెట్టినప్పుడు
కళల్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ చక్కగా అందరికీ నేర్పిస్తూ మనం కూడా నేర్చుకొని దానితో సాధన చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మమేకమై ఉంటాం. ఆ కళతో మనం మమేకమైపోయి ఉంటాం. ఆ ఎనర్జీ ఏం చేస్తున్నాం మనం ఆ కళలకి ఇస్తాం. ఇప్పుడు మనం సాధన చేసుకుంటూ నేర్చుకున్న ఎనర్జీని ఆ కళలకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ కళల ద్వారా మనకి ఇంకొంత ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. మనము వేస్ట్ చేయకుండా మంచి మార్గంలోకి పెట్టడం కోసం ఈ పత్రిసి కళల మీద ఫోకస్ పెట్టండి అనడం జరిగింది. దానికి నాకు కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత అర్థమైందన్నమాట. ఎందుకు పత్రి సార్ కళలు నేర్చుకోండి అంటున్నారు. ఏ టైము లేదు, మీకు ఏ వయసు లేదు, వయసుతో నిమిత్తం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ఈ కళలనేవి నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు అని ఆలోచించగా నాకు ఇన్నర్ నుంచి వచ్చిందన్నమాట ఇట్లా ఆన్సర్. ఓకే. మనం నేర్చుకున్న సాధన ద్వారా తెలుసుకున్న ఎనర్జీని సరింగా సద్వినియోగం చేయట్లేదు మనం. సో, సరింగా సద్వినియోగం చేయాలంటే మన మైండ్ మంచి ఆటల వైపుకి వెళ్ళాలి. మంచి అంటే ఏమున్నాయి ఇక్కడ? మన ఆత్మతో మనం తీసుకెళ్ళగలిగింది ఏమైనా ఉంది అంటే, ఈ సంపాదనలు, ఆస్తిపాస్తులు కాదు. ఇంకేమున్నాయి? కళలున్నాయి. సో, కళలు మనం నేర్చుకున్నప్పుడు, కళల మీద మనం ఫోకస్ పెడితే, ఆ ఎనర్జీని కరెక్ట్‌గా యూజ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ మన తర్వాత జన్మలకి ఈ కళలను కూడా తీసుకెళ్ళినట్టు అవుతది. ఆ విధంగా మనకి యూజ్ అవుతదన్నమాటండి ఈ కళలు నేర్చుకోవడం వల్ల. సో, అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సంగీతం ఏంటి, డాన్స్ ఏంటి, ఆహ్, డ్రాయింగ్ ఏంటి, ఆర్ట్స్ ఎవరికి ఏదైతే ఉందో మన లోపల మనం ఏం చేస్తాం పెళ్ళికి ముందే నేర్చుకోవాలి, చిన్నప్పుడే నేర్చుకోవాలి, పెద్దయ్యాక ఇంక పెళ్ళిళ్ళయ్యాక ఈ డాన్స్ గాని, సంగీతం గాని అవన్నీ వేస్టు. అవసరం లేదు. ఈ సంసారమే ఇంకా ఇంకింతే వండుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, పెంచుకోవడం ఇదే జీవితం అనుకుంటూ గడిపేస్తున్నాం. కానీ ఇందులోకొచ్చిన తర్వాత నేనేం చేశానంటే సంగీతం నేర్చుకున్నానండి. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత పత్రి సార్ ఎప్పుడైతే కళలు నేర్చుకోమన్నారో, పూర్తిగా సాధన చేస్తూ నా లోపలికి నేను ప్రయాణం చేసినప్పుడు, నా చిన్ననాటి కలలమాటండి ఇవన్నీ డాన్స్ నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. ఇవన్నీ నాలో ఉండిపోయినాయి ఆ కోరికలు. సరే పత్రి సార్ తీర్చేసుకోమన్నారు కదా! తీర్చేసుకుందాం అని చెప్పి మొదలుపెట్టేటప్పటికి ఆన్‌లైన్ క్లాసులు ఎంత అద్భుతం అంటే నిజంగా మాస్టర్స్ మనం ఎదురు చూస్తా ఉంటే మాస్టర్స్ సిద్ధంగా ఉంటారని మనం ఒక స్టెప్ ఏసామంతే నేను సిద్ధపడ్డాను. ఓకే. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే డాన్స్ మాస్టర్ దొరికారు. అదయిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ అది నేర్చుకున్నాను. అది ఆన్‌లైన్ క్లాస్ దొరికారు. తర్వాత మళ్ళా సంగీతం నేర్చుకున్నాను. అది ఆన్‌లైన్‌లో కరోనాలో మంచి క కరోనా టైంలో ఒక 100 సాంగ్స్ సంగీతం నేర్చేసుకున్నాను. అది మళ్ళా సంగీతంతో ధ్యానం క్లాసులు చెప్తున్నాను. ధ్యానానికి ఉపయోగించుకోవాలి ఇవన్నీ అని చెప్పి నేను దీనికి దానికి లింక్ పెట్టుకుంటున్నానన్నమాట అండి. ఇప్పుడు నేర్చుకున్నాము అంటే దాన్ని చక్కగా ధ్యానానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇన్‌స్ట్రుమెంట్ స్టార్ట్ చేశాను. ఫ్లూట్ స్టార్ట్ చేశాను. ఫ్లూట్ కూడా ఆన్‌లైన్ మాస్టర్ దొరికారు. అది కూడా ఫ్లూట్ నేర్చుకుంటూ కూడా ఈ ధ్యానం క్లాసులు చెప్పాలి అని అలా ఒక తపన పెట్టుకొని నేను అలా నేర్చుకుంటూ ఈ సాధన చేసుకుంటూ దీన్ని ఈ విధంగా మనం ఉపయోగించాలి. అంటే మనకి ఎనర్జీ ఎలా ఉంటదంటే అండి ధ్యానం చేసినా కూడా పాజిటివ్ ఎంత ఉంటదో నెగెటివ్ కూడా అంతా వస్తూ ఉంటది. అంటే మాయలో మనల్ని పడేస్తూ ఉంటది. మాయతో పాటు ఈక్వల్‌గానే మనం పాజిటివ్ ఎనర్జీ పెంచుకుంటున్నాం. ఇటు ఎంత ఈక్వల్‌గా పాజిటివ్ పెంచుకుంటున్నామో, ఇటు అంత ఈక్వల్‌గా నెగెటివ్‌ని కూడా పెంచేసుకుంటాం. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు దీనికి నెగెటివ్‌కి ఒక్క ఆలోచన ఇచ్చినా అది హైప్‌లోకెళ్ళిపోతది వెంటనే. దీనికి ఎనర్జీ ఇచ్చిన పాజిటివ్‌కి వెంటనే అది హైట్‌లోకెళ్ళిపోద్ది. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే దేన్ని చేయాలి? దేన్ని తగ్గించాలి అంటే మనము ఈ పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ కూడా మనం వేరే ఏదైనా మనసుకి ఇంకా అటువైపు వెళ్ళకుండా దాన్ని వేరే వైపు మరల్చాలి. అంటే ఇంకా మన చేతుల్లో ఉన్నది ఏదైనా ఉంది అంటే ఒక ఆర్ట్. వంట చేసేస్తున్నాం, పిల్లల్ని పెంచేసాం, పెద్ద చేసేసాం, పెళ్ళిళ్ళు చేసేసాం, బాధ్యతలు తీరిపోయినాయి. ఇప్పుడేంటి? సాధన ఎంతసేపని చేస్తాం? సాధన చేస్తూ కూడా ఇవన్నీ కూడా నేర్చుకుంటూ నేను మా మా పాపకి మ్యారేజ్ అయిపోయిందండి. పాపకి మ్యారేజ్ చేశాను. బాబు జాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఫ్రీ. ఇప్పుడు ఎంత టైం అంటే అంత టైం నాకు మా ఆయన గారు "నీకేం కావాలంటే అయి నేర్చుకో" అన్నారు. పిల్లలు కూడా ఫుల్ సపోర్ట్ ఇంకా. ఇంకా సో, ఈ విధంగా నేను దీన్ని వైపు పెట్టి పత్రి సార్ ఏదైతే చెప్పారో ప్రతి మాటని కూడా నేను యాక్సెప్ట్ చేస్తూ ఆచరిస్తానన్నమాటండి. ఆ గురువు నోట్లో నుంచి వచ్చే ప్రతి వాక్కు కూడా మనల్ని ఎంతగానో ఉద్ధరించబడుతుంది. ఆ ఒక్క మాట విని ఆచరించినా చాలండి. మనం గంటలు గంటలు క్లాసులు వినక్కర్లేదు. ఆయన చెప్పే ప్రతీది కూడా నేను చేస్తాను. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆ అనుభవాలు వినడం, అందరికీ మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం. నేను రెండో రోజు నుంచే మెడిటేషన్ క్లాసులు మొదలుపెట్టేసాను. అంటే చెప్పడం ప్రచారం. అందరికీ చెప్పాలన్న తపనతో ప్రతి వీధి తిరిగేసేదనమాటండి. ఎంతమందొస్తే అంతమందే వస్తారు. ఒక్క వీధిలో ఒక్కళ్ళు తయారైనా చాలు. ఆ వీధినంతా ఆళ్ళు చూసుకుంటారు కదా! అలా తపనొచ్చేసేది నాకు. ఆ వీధిలో ఒక్కళ్ళనన్నా కూర్చోబెట్టేసేదాన్ని. ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళిపోయేదాన్ని. మళ్ళా ఆళ్ళందరికీ సీడీస్ అప్పట్లో ఫోన్స్ లేవు. సో, సీడీలు పంచిపెట్టేదాన్ని. ఆధ్యాత్మిక సత్యం సీడీలు ఎంతో అద్భుతంగా అదొక్కటి విన్నా చాలు క్లాసంతా అర్థమైపోయేది. అప్పట్లో ఇంత కంటిన్యూషన్ మాస్టర్‌లు కూడా మనకుండేవారు కాదు. అక్కడక్కడ ఉండేవారు. 10, 15 సంవత్సరాల క్రితం.
సో నేను సీడీలు పంచిపెట్టేదాన్ని. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా బుక్స్ పంచిపెట్టేదాన్ని. అహింస శాకాహార ర్యాలీలకి వెళ్ళేవాడు. అలా నాకు దొరికిందల్లా ఏది దొరికితే అది ప్రతి దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. పాంప్లెట్లు పంచిపెట్టేదాన్ని. డొనేషన్స్ బుక్స్ తీసుకొని బుక్స్ కలెక్ట్ చేసేదాన్ని. ఇంకా నేను ఎప్పుడు మా షాప్ గురించి ఎప్పుడు నేను పబ్లిసిటీ చేయలేదు. అలాంటిది దీని గురించి చెప్తున్నానని ఈయన పాపం అడిగేవారు. "ఏంటి షాప్ గురించి ఎప్పుడు చెప్పవు, దీని గురించి చెప్తున్నావు" అంటే అది ప్రాపంచికం. ఇది ఆధ్యాత్మికం. నాకది ఇష్టం లేదు. మన షాప్ గురించి మనం చెప్పుకోవడం పబ్లిసిటీ నాకంత నచ్చేది కాదు. సో, నాకు ఇదిష్టం. ఇది ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు దుఃఖం నుంచి బయటపడతారు. నేను ఏ విధంగా అయితే ఆనందాన్ని పొందానో, ఆ ఆనందం మనం ఏ విధంగా ఇవ్వగలం వాళ్ళకి? ఒక రోజు తిండి పెట్టినా, ఒక ఒక బట్టలిచ్చినా, ఏదిచ్చినా ఒక కూడు, గుడ్డ, నీడ ఏదిచ్చినా కొంతవరకే అది. ఎందుకంటే మనసు కంట్రోల్‌లో ఉండదు. మనకి కోరికలు విపరీతంగా వస్తూనే ఉంటాయి. మీరు ఎంత ఇచ్చినా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో, దానికి అన్నిట్లికన్నా మించింది ఏదైనా ఉంది అంటే దానాలన్నిట్లికన్నా గొప్ప దానం జ్ఞానదానం అనేది నేను పూర్తిగా నమ్ముతాను. పత్రి సార్ చెప్పిన పాయింట్‌లో ఇదొకటి నాకు చాలా నచ్చిన పాయింట్ మాట. ఆ జ్ఞానాన్ని మనం అందించినప్పుడు పూర్తిగా వాళ్ళు చక్కగా అవేర్‌నెస్‌తో ఉంటూ వాళ్ళని ఉద్ధరించుకుంటారు. వాళ్ళకి ఏ సమస్యొచ్చినా సరే వాళ్ళే దాన్ని ఓవర్‌కమ్ చేసి బయటపడతారు. సో, మనం ఏదైనా అందించాల్సింది ఏమైనా ఉంది అంటే మన తోటి వారికి, మన బంధువులకి, మన స్నేహితులకి, సన్నిహితులకి ఓన్లీ ధ్యానం చెప్పడం, ఒక బుక్ ఇవ్వడం, విడిచిపెట్టేయడం. లేదా వాళ్ళకేమైనా డౌట్స్ వస్తే కంటిన్యూ చెప్పడం అంతే. నేను 41 డేస్ వరకు చూసుకుంటానండి వాళ్ళని. వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? ఇలా మాస్టర్స్ కింద కూడా ఒక 10 మంది దాకా తయారయ్యారన్నమాటండి. అలాగా నాకు ఆ మాస్టర్స్ కింద తయారు చేయడం కూడా ఇష్టం మాటండి. నాకు అది కూడా ఉంది తపన. అది కూడా తీరింది. ఇలా కళలు నేర్చుకుంటూ, సాధన చేసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ, ఇలా మాస్టర్స్‌ని తయారు చేస్తూ, నాకు చేతనైంది ఆన్‌లైన్ ద్వారా ఏదైతే ఎవరైనా అడిగినా ఆన్‌లైన్ క్లాసెస్ గురించి కానీ, ఈ కో-హోస్ట్ చేయమని గాని, అలా ఏదైనా అడిగినా సరే దీని మీద ఫోకస్ పెడుతున్నానన్నమాటండి. ఎప్పుడైతే మనం ఈ పాజిటివ్ వైపే వెళ్తూ ఉన్నామో, మనకు తెలిసిపోతది. మనం లైఫ్ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటదన్నమాటండి. ఈ చిన్న చిన్న నెగెటివ్‌లు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా మాయలో పడిపోకుండా మనల్ని ఈ ఎనర్జీ అనేది మనం ఇది పెంచుకుంటున్నాం, ఇది తగ్గించుకుంటున్నాం కాబట్టి బయటికి లాగేస్తదన్నమాటండి. అందుకే భత్రి సార్ మనల్ని కళల వైపు వెళ్ళమన్నారు. ఎందుకంటే మనసుకి ఎంత వర్క్ చెప్పినా అది మనల్ని తిరిగి మళ్ళా మనం మాయలో లాగేస్తూ ఉంటది. సో, మనం ఇన్నర్‌గా మనం కంటిన్యూషను మన ఆత్మకి కనెక్ట్ అయ్యి ఉండాలి అన్నా, మన అంతరంగ ప్రయాణం చేయాలి అన్నా, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడము, ఏదో ఒకటి చెప్తూ ఉండడము అట్లా మటండి. సో, ఆ విధంగా మనం కంటిన్యూషన్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని ఓవర్‌కమ్ చేయగలం మాటండి. ఇలా నాకు ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఈ క్లాస్‌లో ఈ అద్భుతమైన పాయింట్లు కూడా చెప్పడం జరిగింది. ఇంకా, ఇంకా 30 మినిట్స్ ఉన్నట్టుంది మేడం. సో, మనమిప్పుడు ఈ ధ్యానం నేర్చుకోవాలంటే అది ఒక క్షేత్రం, ఆత్మక్షేత్రం. ధ్యానం కావాలి అంటే మనం ఆత్మక్షేత్రం కావాలి. నేర్చుకోవాలి. ఇలాగ మనకి క్రికెట్ నేర్చుకోవాలంటే దాని గురించి పూర్తిగా తెలియాలి. ఒక ఆహ్, ఏదైనా మనం డాన్స్ నేర్చుకోవాలన్నా నాట్య శాస్త్రం అనేది ఉంది. ఆ శాస్త్రం గురించి పూర్తిగా తెలియాలి. సో, మనం దీన్ని ఒకసారి వినేసి వదిలేయడం కాకుండా, దాని గురించి పూర్తిగా మనం క్లుప్తంగా తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఒక శాస్త్రం లాంటిదన్నమాట. ఆత్మజ్ఞానం అనేది గూడా ఆత్మకు సంబంధించిన శాస్త్రం. మనకిదివరకు ఆత్మ అంటే ఏదో దెయ్యాలు, భూతాలేమో అని భయపడేవాళ్ళు. సోల్స్ అన్నా, ఆత్మలన్నా చాలా భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు ఆత్మ జ్ఞానం అన్న, ఆత్మ శాస్త్రం అన్న, ఆత్మ అన్న వర్డ్ ఇన్నా చాలా లోపల ఇంకా హ్యాపీ వచ్చేస్తుందన్నమాట ఆనందం. అంటే ఇంకా లోపల టచ్ అవుతూ ఉంటది నాకు. దీనికి సంబంధించిన నాలెడ్జ్ అది వేరు. సోల్స్ అనేవి వేరు. ఇది వేరు. అంటే దీనికి ఆహ్, ఉంది మనకి. అంటే ప్రాణం ఉంది. మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన ఆత్మలేంటి? వాటిలికి ఇంకా శరీరం అనేది లేదు. సో, వాటిలి వల్ల నో యూజ్ ఇంకా. సో, వాటిలి వల్ల మనకొచ్చిన ఇబ్బంది లేదు. భయము లేదు. మనం చేయాల్సిందల్లా అది వేరు, ఇది వేరు అని అదొకటి క్లారిటీ వచ్చింది ముందు. ఆ భయం ఒకటి పోయింది మెయిన్. ఈ అసలైన దేన్ని పట్టుకోవాలి మనం? ఈ ఆత్మను ఉద్ధరించుకోవాలి కాబట్టి, దీన్ని పట్టుకోవాలి కాబట్టి, దీనికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే కౌరవులు, పాండవుల గురించి కూడా కౌరవులు ఎంతో అద్భుతంగా ఎంత సాధన చేసుకున్నా గాని, కృష్ణుడు రాయబారానికి కృష్ణుడిని పంపిస్తారు. ఆ రాజ్యంలో ఒక 5 రాజ్యాలన్నా ఇప్పించండి అని. కానీ వాళ్ళు లాస్ట్‌కి ఏది కూడా చేయలేకపోయారు. అంటే ఆ రాజ్యాల్ని పోగొట్టుకున్నారు. భార్యని మొత్తం అన్నిటిని కూడా పోగొట్టుకున్నారు. కానీ దేన్ని జయించలేకపోయారు వాళ్ళు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు పూర్తిగా వాళ్ళు కూడా. ఇప్పుడు అర్జునుడికి కూడా ఎంత చెప్పినా సరే ఒక విషయంలో కృష్ణుడిని
ఆ గొంతు పట్టుకుంటాడంటండి. ఏమని? నా బిడ్డని నువ్వే చంపేశావు. నీకు తెలుసు ఆ మార్గంలో వెళ్తే చనిపోతాడని. అయినా సరే ఆ మార్గంలోకి తీసుకెళ్ళావు. నా బిడ్డని నాకు ఇప్పించు అని చెప్పి అర్జునుడికి ఎంత గీత బోధ చేసినా సరే, భా భగవద్గీత మొత్తం అంతా అతని కోసమే చెప్పినా సరే, అతను ఇంకా మధ్య మధ్యలో ఆ మాయలోంచి బయటికి రాలేకపోయేవాడటండి. ఆ బిడ్డ చనిపోయినప్పుడు కూడా కృష్ణుడిని నిలదీస్తాడట. పీక పట్టుకొని మరీ అడుగుతాడట. నా బిడ్డని నాకు ఇప్పించు. నా బిడ్డ నీ వల్లే చనిపోయాడని. అంటే అప్పుడు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఆ బిడ్డ పైలోకాల్లో ఏం చేస్తాడంటే చక్కగా విహరిస్తూ ఉంటాడంట. ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా ఉంటాడంట. అంటే కృష్ణుడు అప్పుడు చెప్తాడు. "నువ్వు నా బిడ్డవి" అని చెప్పేసి అర్జునుడు మాట్లాడడానికి ట్రై చేస్తే, "నువ్వెవరు? నా తండ్రెవరు? నాకెవరు లేరు. ఇక్కడ నేను చాలా హ్యాపీగా, ఎంతో అద్భుతంగా ఉన్నాను. అది కింద భూమి మీద అయ్యుండొచ్చు. ఇప్పుడు నేను నీ కొడుకుని కాదు. నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి చెప్తాడంటండి. అప్పుడు గాని అతనికి పట్టిన మాయ అనేది వదలదంట. అంటే మనం ఒకసారి మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది మనకి సంబంధం ఉండదు. అంటే ఆ శరీరం ఉన్నంత సేపు మాత్రమే మనకి రిలేషన్ ఉంటది. శరీరం ఎప్పుడైతే విడిచిపెట్టి వాళ్ళు వేరే లోకాలకు వెళ్ళిపోయారో, ఇంకా ఆత్మ మళ్ళా నెక్స్ట్ జన్మ కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటదంటండి. సో, అందుకే మనకి పత్రిసారి ఎంతో అద్భుతంగా ఈ పాయింట్‌ని కూడా అంటే చనిపోయిన తర్వాత నువ్వు బాధపడకూడదు, దుఃఖపడకూడదు. వాళ్ళు చక్కగా వాళ్ళ వర్క్‌లో వాళ్ళుంటారు. వేరే నెక్స్ట్ జన్మ తీసుకోవడం కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పత్రిసారి ఈ విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి కూడా ఎవ్వరు ఇంత వివరంగా చెప్పలేదు. ఈ పత్రిజీయే మనకి ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా మనకి అంటే మరణానంతర జీవితం గురించి ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేయలే. ఏం జరుగుతది ఏంటి అని. అందరూ భయపెట్టేవాళ్ళే. పాపాలొస్తాయి. మనం పాపాలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం. ఇలా పుణ్యలోకాలుంటాయి, పాపలోకాలుంటాయి. అలా పాపమొస్తదనే చెప్తున్నారు గానీ, అందుకే భయపడి మాస్టర్స్ అందరూ వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి, చనిపోయిన తర్వాత ఆ సోల్స్ ఇక్కడే మన చుట్టూరానే తిరుగుతాయంటండి. ఎందుకని? మనం నిజంగా భూమి మీద చాలా పాపాలు చేశాం కదా! అంటే ఒక అబద్ధం ఆడినా తప్పని తెలుసు. కానీ సందర్భాన్ని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక అట్లాగే మూవ్ అవుతున్నారు. ఈ ప్రాపంచకంలో ఇంక అలాగే నడుస్తుంది గాబట్టి. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకర్థమవుతుంది. సో, నేను నిజంగా పాపమే చేశాను గాబట్టి నన్ను నరకానికే తీసుకెళ్తారని మాస్టర్స్ వచ్చినా సరే ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండట్లేదంటండి. అందుకనే మన భూమి మీద ఎన్నో ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారంటండి వాటిలిని. అవలా ఉండిపోతున్నాయంట ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు పత్రిజీ వల్ల ఇంకొక హెల్ప్ ఏంటంటే మనందరికి ఇది ఒక మిరాకిల్ అండి. నిజంగా అద్భుతం. ఆత్మలకు కూడా జ్ఞానం అంది చక్కగా మనం సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల, క్లాసెస్ పెట్టుకోవడం, గ్రూప్ మెడిటేషన్స్ చేయడం వల్ల, ఆ ఎనర్జీ వల్ల ఆ సోల్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి, చక్కగా అవి కూడా ధ్యానం చేసుకొని మంచి లోకాలకు వెళ్తున్నాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అది కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాటండి. అంటే ఓన్లీ ప్రాపంచికంగా మనిషి కోసమే కాకుండా ఆయన జంతువుల కోసం కూడా ఎంతో పోరాడారు. ఎవరు కూడా నాన్ వెజ్ గురించి ఇంత బల్లగుద్ది ఎవరు చెప్పలేదు. నాన్ వెజ్ అనేది తినకూడదన్న విషయాన్ని. దాని ఆత్మఘోష అనేది అది బాధపడుతుంది. అది నెగెటివ్ కింద స్ప్రెడ్ అయ్యి మన ప్రకృతి వైపరీత్యాలనేవి కూడా దాని వల్లే మనకొస్తున్నాయి. అని ఇంత క్లియర్‌గా ఎవరు కూడా వివరించలేదు మనకి. సో, నాన్ వెజ్ గురించి చెప్పడం, మన శరీరం విషయాల గురించి, మనం ప్రాపంచిక విషయాల గురించి చెప్పడం, నెక్స్ట్ మనం చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికెళ్తుంది? ఆ ఆత్మ ఏ విధంగా ఇక్కడ ఇరుక్కుపోయిన ఆత్మని ఎలా మనం పంపించాలి అన్న విషయం గురించి కూడా పత్రిజీ మనకి ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం కూడా అందించడం జరిగిందన్నమాట. సో, ఇవన్నీ పత్రిజీ చెప్పారు. ఓకే. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అనుభూతి చెందాలి. ఆచరణ చేయాలి. సో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ సాధన చేయాలి. ఎప్పుడైతే మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తామో, ఆ సాధన చేసినప్పుడు మాత్రమే మనం పత్రిజీ చెప్పిన మాటల్ని అర్థం చేసుకుంటూ, వాటిల్ని మనం అన్వయించుకుంటూ, మనతో పాటు ఇంకొంతమందిని కూడా ఈ మార్గంలోకి తీసుకొస్తూ చక్కగా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించగలుగుతామటండి. యేసు ప్రభు తెలుసుకున్నాడు ఏమని? ఆత్మక్షేత్రాన్ని. మహమ్మద్ తెలుసుకున్నాడు. మహమ్మద్ గురించి కూడా కొంత తెలుసుకున్నాం. ఎందుకంటే మనం ఓన్లీ హిందువులొక్కటే అనుకుంటున్నాం దీనికి సంబంధించిందని. కానీ ఇది ప్రతి మతానికి సంబంధం లేదండి. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. ఆత్మ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉండేది ఆత్మ. సో, అందరిలో ఉన్న ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఇది కులంతోనూ, మతంతోనూ సంబంధం లేదు. సో, యేసుప్రభు చెప్పింది కూడా 40 రోజులు ఆయన కూడా ఉపవాస మౌన దీక్షలు చేశాడు. మన అంతరంగంలోకి ప్రయాణించండి. అంతరంగంలోనే భగవంతుడున్నాడని ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే మహమ్మద్ ప్రవక్త కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అది ఒక పాయింట్ చెప్పుకుందాం స్టోరీలాగా. ఆయన ఒక నాస్తికుడితో యుద్ధం చేస్తున్నాడంటండి. ఎవరు? మహమ్మద్. మహమ్మద్ ఏమో ఆత్మక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఆయన ఆత్మని పూర్తిగా నమ్ముతున్నాడు.
ఆ నాస్తికుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు. అవతల వ్యక్తి ఎవరైతే యుద్ధం చేస్తున్నాడో అతను శరీర క్షేత్రంలో ఉన్నాడు. సో ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. మహమ్మద్ చేతిలోని కత్తి జారిపోయి కింద పడిపోయింది. అప్పుడు వాడేమంటున్నాడంటే తన కత్తిని మహమ్మద్ యొక్క మెడ మీద పెట్టి, నీ అల్లా నిన్ను రక్షిస్తాడా అని అంటాడు. ఎవరు? అవతల వ్యక్తి. కానీ తన కత్తిని మహమ్మద్ యొక్క మెడ మీద పెట్టి, నీ అల్లా నిన్ను రక్షిస్తాడా అని అడిగినప్పుడు, ఆ సమయంలో అంటే కింద మహమ్మద్ ఉంటాడు. పైన మహమ్మద్ పైన ఆ నాస్తికుడు ఉంటాడనమాట అండి. కింద పడుకుని ఉంటాడు అతను. అతని పైన కత్తి పెట్టి, ఈ నాస్తికుడు అనేవాడు ఇప్పుడు నిన్ను పొడిచి చంపేస్తాను. నీ మహమ్మద్ వచ్చి నిన్ను రక్షిస్తాడా అని అడుగుతాడనమాట అండి. అప్పుడు అలా అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే, మహమ్మద్ వాడి కళ్ళలోకి సూటిగా చూస్తాడు. చూసినప్పుడు ఏమవుతుంది? నా అల్లా ఉన్నాడు. నన్ను రక్షిస్తాడు అంటాడు. అంటే అతని నమ్మకం గట్టిగా ధైర్యంగానే అతని కళ్ళల్లోకి చూస్తాడు. ఎక్కడ భయపడ్డు. కత్తితో పొడుస్తున్నాడు కదా అన్న భయం అతనికి రాలేదు. సో, నన్ను రక్షిస్తాడన్నాడు. అంతే. అంత సమయంలో కూడా నిర్భయమైన ఆ మహమ్మద్ కళ్ళను చూసి ఆ నాస్తికుడు భయభ్రాంతుడవుతాడు. అంటే ఆ ధైర్యం అతన్ని భయభ్రాంతులు చేసింది. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో ఆటోమేటిక్‌గా మన ఎదురుగుండా వచ్చే సమస్య కూడా మనకన్నా చిన్నదయిపోతదనమాటండి. ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో చిన్న సమస్య కూడా మనకి పెద్దదిగా కనిపిస్తూ ఉంటది. సో, ఈ ధైర్యము, భయం అనేది కూడా మనం ఎలా వస్తది? మనకున్న భయాలు ఈ ధ్యానం చేసుకుంటూ మనం లోపలికి ప్రయాణం చేసినప్పుడు ఆ భయాలు కూడా పోతాయన్నమాటండి. ఇదివరకు నాలో కూడా చాలా భయాలుండేయండి. చిన్న చిన్న భయాలు. అవన్నీ కూడా చాలా మటుకు దాటడం జరిగిందన్నమాటండి. అలాగా ఈ ధ్యానం ద్వారా మనం అంతరంగ ప్రయాణం చేసినప్పుడు భయాలన్నిటిని కూడా దాటుతాం. అలా ఆ నాస్తికుడు భయభ్రాంతుడయ్యాడు. చేతిలోని కత్తి కింద జారిపోతుంది. వెంటనే మహమ్మద్ ఆ కత్తిని తీసుకున్నాడు. కత్తి తీసి వాడి మెడ మీద పెట్టాడు. అంతే. నాకు అల్లా ఉన్నాడు. నీకెవరున్నారు? నువ్వు శరీర క్షేత్రంలో ఉన్నావు కదా! అని చెప్పి అంటాడు. ఇప్పుడు నీకెవరున్నారు రక్షించడానికి అని మహమ్మద్ అడుగుతాడు వాడిని. అప్పుడు నువ్వే నన్ను రక్షించు అన్నాడు. కత్తి తీసేసి బతికిపోయావులే వెళ్ళిపో అని చెప్పి అంటాడనమాటండి. అలా వదిలిపెట్టేస్తాడు. మహమ్మద్ అనేది ఆత్మక్షేత్రజ్ఞుడు అని చెప్పి మనకి ఎగ్జాంపుల్‌గా ఈ స్టోరీ చెప్పడం జరిగిందనమాటండి. అలాగే బుద్ధుడి స్టోరీ కూడా ఉంటదండి. ఏంటంటే బుద్ధుడు భిక్షాటనకెళ్ళినప్పుడు బుద్ధుడి మీద కొంతమంది తిట్లు తిట్టడం అంటే భిక్షాటన చేసినప్పుడు మొహం మీదే ఉమ్మేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అవన్నీ అతను ఏం చేస్తాడు? వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి అన్ని తిట్టిన తర్వాత ఒక కాయిన్ ఏస్తాడంటండి. కాయిన్ ఏసినప్పుడు కాయిన్ నాకొద్దని చెప్పి తీసుకోకుండా వెళ్ళిపోతాడంటండి. అప్పుడు చెప్తాడంట బుద్ధుడు, నీ కాయిన్‌ని నేను ఎలాగైతే నేను స్వీకరించలేదో, అలాగే నువ్వు తిట్టిన తిట్లని కూడా నేను స్వీకరించలేదు. అంటే నీ కాయిన్ నీ దగ్గరే ఉంది కదా! అలాగే నువ్వు తిట్టిన తిట్లు నువ్వేదైతే చేసావో అవన్నీ కూడా నీ దగ్గరే విడిచిపెట్టేసి నేనెళ్ళిపోతున్నాను. సో, నువ్వే ఉంచుకో అని అంటాడంటండి. అంటే మనం ఏదైనా తీసుకుంటేనే మనతో వస్తుంది. మనం ఏది తీసుకోపోతే మనతో రాదు అనేది బుద్ధుడు ఇచ్చిన మంచి అద్భుతమైన జ్ఞానం అటండి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కానీ ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళేదాకా కూడా అతను క్యారీ చేస్తాడంటండి. ఏమని? బుద్ధుడిని తిట్టారు కదా! ఇలాగా ఆహ్, మిమ్మల్ని అవమానించారు కదా! అని చెప్పేసి మీరు నవ్వుతూ ఎందుకొచ్చేసారు? ఆళ్ళనేమనకుండా అని ఆ శిష్యుడు బాధపడుతూ ఉంటాడంటండి ఇంటికొచ్చిన తర్వాత కూడా. ఆయన అప్పుడు చెప్తారంట శిష్యుడికి, "నేను అక్కడే విడిచిపెట్టేసాను. నువ్వింకా మోస్తూ ఉన్నావా? ఎన్ని గంటలైంది మనం అక్కడి నుంచి ఇక్కడికొచ్చి, అయినా నువ్వింకా మోస్తున్నావు అంటే, నువ్వు తీసుకొచ్చావు. కాబట్టి నువ్వు మోస్తున్నావు కాబట్టి నీకా బాధ, దుఃఖం అనేదొచ్చింది. నేను తీసుకోలేదు. అక్కడే నేను స్వీకరించలేదు. వదిలిపెట్టేసాను. తీసుకోలేదు కాబట్టి అది వాళ్ళకే చెందింది. అందుకనే నాకు దుఃఖం గాని, బాధ గాని రాలేదు అని చెప్తాడు. అంటే మనం ఇయన్నీ తెలుసుకోవడమే కాకుండా ఇవన్నీ కథల ద్వారా, పురాణాల ద్వారా ఇవన్నీ ఆచరణ చేసుకుంటూ ఉండాలండి. అదే సిట్యుయేషన్ మన లైఫ్‌లో వస్తది. మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు చాలా ఇరిటేట్ అయిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ అది మనం తీసుకోకూడదు అని మనకి మనమే పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. నేను శరీరాన్ని కాదు. నేను ఆత్మని. నా లోపల ఉన్న భగవంతుడికి ఏం అవసరమో దాని మీద ఫోకస్ పెట్టాలి మనం. ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రతి నిత్యం నిరంతరం ఇవ్వడానికి మనం ఆలోచన చేస్తూ ఉండాలి. అదే సాధన చేస్తూ ఉండాలి. అంతేగాని మనం ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాల మీద ఏదో ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట పెడితే సరిపోదు మాస్టర్స్. ఎక్కువ నిరంతరం మనం శరీరాన్ని ఉన్నది దేనికి అంటే, ఈ శరీరం మనకి ఈ జన్మ ఇచ్చింది ఎందుకు అంటే, మనం ఈ ఆత్మని ఉద్ధరించడం కోసం వచ్చాం. సో, మనం ఎంత వీలైతే అంత ప్రతి క్షణము కూడా వేస్ట్ చేయకుండా, ప్రతి నిమిషాన్ని కూడా మనం యుటిలైజ్ చేసుకొని, చక్కగా దానికి ఎంత వరకు నాలెడ్జ్ ఇవ్వగలము. ఈ ఆత్మకి మనం ఏమైనా చేయగలిగింది ఉందంటే, ఈ జన్మలో మనం ఏం అందివ్వాలి? ఆ జ్ఞానాన్నయినా సరే, ఆ ఎనర్జీనైనా సరే, ఆ బుద్ధినైనా సరే, మనము ఆ ఆత్మ చెప్పినట్టు నడుచుకుంటూ, చక్కగా బుద్ధి చెప్పినట్టు నడుచుకుంటూ, మనసు మాయలో పడకుండా, ఆత్మకి మనం ఎంత ఇవ్వగలిగితే ఇన్‌పుట్ అంత ఇవ్వగలగాలన్నమాటండి. అప్పుడు మన ఆత్మ ఎదుగుదలకి మనం సహకరించిన వాళ్ళమవుతాం. ఈ ఆత్మకి ఏదైనా మనం జ్ఞానం తీసుకుంటే, ఆ జ్ఞానం గాని, కళలు గాని మనం
తర్వాత జన్మలకి తీసుకెళ్తాం అన్నమాట అండి. అలాగే శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎవరు, ఆత్మక్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మనకి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఎలా అంటే హిరణ్యకశిపుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆత్మక్షేత్రంలో ఉన్నాడు. అలాగే లక్ష్మణుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు. సీతాదేవి ఆత్మక్షేత్రంలో ఉంది. అలాగా అర్జునుడు శరీర క్షేత్రం, కృష్ణుడు ఆత్మక్షేత్రంలో ఉన్నాడు. అలాగా మనం మనం మన సాధన బట్టి మనకి అర్థమైపోతుంది అన్నమాట అండి. ఎవరు శరీర క్షేత్రంలో ఉన్నారు, ఎవరు ఆత్మక్షేత్రంలో ఉన్నారు అనేది. సో మనం తీసుకున్నదంతా కూడా మనం ఆచరణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అండి. ఓకే మాస్టర్స్, ఇంత టైం ఉందండి. ఇంక పావుగంట. ఆత్మను శస్త్రాలు ఛేదింపు అని మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అంటే అది చెప్పుకుందాం ఒకసారి దాని వివరణ కూడా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మను శస్త్రాలు చంపవు, ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడపజాలదు, గాలి ఎండింపదు. సీతాదేవి అన్నది ఆత్మక్షేత్రం, అందుకే సీతాదేవిని ఆ అగ్ని దహించలేదు అని మనం ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్స్ అందరూ కూడా మనకి ఎగ్జాంపుల్ కింద మనకి ఇవన్నీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ గా మనకు అర్థమయ్యేలా చూపించడం జరిగింది. అంతేగాని సీతాదేవిని రాముడు ఏదో చేశాడు, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అగ్ని ప్రవేశం చేయమన్నాడని మనం ఈ విధంగా ప్రాపంచికంగానే ఆలోచిస్తున్నాం తప్ప, ఆవిడ మనకి మెసేజ్ అందివ్వడం కోసం నేను ఆత్మని, నన్ను అగ్ని అనేది దహింపచేయదు అన్న విషయం తెలుసుకోవడం కోసం ఆవిడ అగ్ని ప్రవేశం చేసిందన్న విషయం మనకి ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చే తర్వాతనే అర్థమైంది మాస్టర్స్. ఎందుకంటే సీతారాయణం బుక్ కూడా ఇప్పుడే మనకి రొండా బైరన్ అనే రైటర్ ద్వారా రాయడం జరిగింది. అందులో కూడా చాలా విషయాలు ఈ రామాయణం గురించి, సీతాదేవి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే మనం ధ్యానం ద్వారా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం పూర్వం నుంచి తెలుసుకున్నది, శాస్త్రాల ద్వారా తెలుసుకున్నది అంతా కూడా కొంతవరకే. అవన్నీ క్లుప్తంగా దాయబడ్డాయి అన్నది నిజమే మాస్టర్స్. ఇప్పుడు మనం ఈ ధ్యానంలో ఉన్న బుక్స్ చదువుతూ ఉంటేనే, అందరి అనుభవాలు వింటూ ఉంటేనే అందరూ థర్డ్ ఏ మాస్టర్స్ ఎందుకంటే థర్డ్ ఏ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఎన్నో లోకాలున్నాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మన చుట్టూరని. మనకు తెలియని ప్రపంచం, ఈ ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. ఓన్లీ కనిపించేదే మనం ఈ ప్రపంచం అని పూర్తిగా నమ్ముతున్నాం. కానీ తెలియని లోకాలు, తెలియని ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయం కూడా మనం అదేంటంటే అంగుళిమాలుడు అందరినీ చంపేస్తూ ఉంటాడు. బుద్ధుడు అక్కడికి వెళ్తాడు అదే టైంకి. బుద్ధుడిని కూడా చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తాడు. అప్పుడు తన దగ్గర ఉన్న కత్తిని ఆయన శరీరంలోకి దుంపుతాడు. అంటే గుచ్చేస్తాడు, చంపేస్తాడండి, పొడుస్తాడు. ఏమీ కాలేదు అక్కడ. సో బుద్ధుడు ఆత్మక్షేత్రం అని ఆయనకు అర్థమైంది. ఇక్కడ శరీర క్షేత్రంలో ఉన్నది ఎవరు? అంగుళిమాలుడు. సో అతని శరీరం కాబట్టి నువ్వు శరీరమే, నిన్ను చంపేస్తాను నేను అని చెప్పి అప్పుడు అంటాడనమాట అండి. కానీ చంపడం, చావడం అన్నది శరీర క్షేత్రం యొక్క ధర్మం. చంపకపోవడం, చావకపోవడం అన్నది ఆత్మక్షేత్రం యొక్క ధర్మం అని బుద్ధుడు కూడా మనకి ఈ విధంగా ఈ స్టోరీ ద్వారా వివరించడం జరిగింది. అంటే అంగుళిమాలుడు పొడిచినా గాని బుద్ధుడికి ఏమీ కాదన్నమాట. సో బుద్ధుడు కూడా ఎవరిని చంపడు. ఎందుకంటే నేను వాడిని చంపలేను అని తెలుసుకున్నాడు కాబట్టి బుద్ధుడు ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు. సో ఉన్నది ఆత్మే అన్న విషయం బుద్ధుడికి తెలుసు కాబట్టి చంపడం, చావడం అన్నది నా చేతుల్లో లేదు. ప్రతి ఒక్కరిలోనే కూడా ఆత్మ అనేది ఉంది. ఆత్మకి చావు లేదు అన్న విషయం వాళ్ళందరూ తెలుసుకున్నారు మాస్టర్స్. సో మనందరం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే మనందరం కూడా ఆత్మస్వరూపాలమే. సో అది మనం తెలుసుకోవాలి అంటే మన అంతరంగంలోకి ప్రయాణం చేయవలసిందే. సో బుద్ధుడు కూడా ఈ విధంగా తెలుసుకుని, అంగుళీమాలుడు కూడా నేను వాడిని చంపేస్తాను అన్నాడు. కానీ హిరణ్యకశిపుడు నేను ప్రహ్లాదుని చంపేస్తానని అన్నాడు. హిట్లర్ ఏమన్నాడు? యూదులందరినీ చంపేస్తాను అన్నాడు. అంటే అందరినీ చంపేశాడు. ఎవరిని చంపాడు? ప్రాపంచికంగా ఉన్న ఈ శరీరాల మటుకే చంపారు వాళ్ళందరూ కూడా. కానీ ఆత్మల్ని ఎవరు కూడా చంపలేరు. సో అందుకే కృష్ణుడు మనకి ఈ శ్లోకం వివరించడం జరిగింది. ఆత్మకి చావు లేదు, ఆత్మని ఎవరు ఛేదింపలేరు, ఆత్మని ఎవరు దహింపలేరు అన్నది కృష్ణుడు మనకి గీతలోని ఎంతో అద్భుతంగా శ్లోకం ద్వారా వివరించడం జరిగిందండి. ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారండి. పిల్లలు చిన్నప్పుడు తండ్రిని ఐస్ క్రీమ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అన్ని అడుగుతూ మారం చేస్తూ ఉంటారు.
ఎన్నిసార్లు కొనిపించినా మళ్ళా మళ్ళా వాళ్ళకి ఇంకా ఏదోటి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది, ఒక్కసారి ఐస్ క్రీమ్ కొనకపోయినా అబ్బా నాకు డాడీ కొనలేదు అనుకుంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ స్టేజ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో! చాలా సార్లు కొనిపెట్టాడు కదా నాన్నగారు. ఒక్కసారి కనిపించకపోతేనే నేను అట్లాగా బాధపడి ఏడ్చేసేవాడిని అని చెప్పేసి వాళ్ళు ఆ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు, అంటే ఒక పిల్లవాడు తండ్రి స్టేజ్‌కి వచ్చినప్పుడు ఆ తండ్రి యొక్క ఆహ్, బిహేవియర్ గాని, తండ్రి గురించి గాని అర్థమవుతుందన్నమాట అండి. ఎందుకు తండ్రి చిన్నప్పుడు తనతో అలా ప్రవర్తించాడు అన్న విషయం. అలాగే తల్లి విషయం కూడా, తల్లి గురించి కూడా ఎప్పుడు అర్థమవుతుందంటే పిల్లలకి, ఆహ్, పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత ఆళ్ళు కూడా తల్లి స్టేజ్‌కొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ తల్లి గురించి, తల్లి యొక్క తత్వం గురించి గాని, తల్లి ప్రవర్తన ఇవన్నీ ఎందుకు ఇలా చేసిందనేది కూడా అప్పుడు అర్థమవుతుందన్నమాట అండి. సో, యావత్తు కూడా శరీర క్షేత్రం నుంచి మనం బయటికి రావాలి. అందరూ కూడా ఆత్మక్షేత్రం వైపు ప్రయాణం చేస్తూ మనమే ఆత్మలము. మన లోపల ఉన్నది దైవం. అదే మనల్ని నడిపిస్తుంది. అసలైన భగవంతుడు అదే అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి మాస్టర్స్. తెలుసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఉండాలి. ఆచరణ చేస్తూ ఎంతో అద్భుతంగా ముందుకెళ్తూ ఉండాలి. ఓకే మేడం. ఎంతో అద్భుతంగా మనం ఈరోజు చక్కగా ఈ ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడం నాకు ఎంతో అద్భుతంగా మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.